పశ్చిమ బెంగాల్ రాజకీయ యవనికపై సుదీర్ఘకాలం తిరుగులేని శక్తిగా వెలిగిన మమతా బెనర్జీ సామ్రాజ్యాన్ని ఒక్క ఎన్నికల ఓటమి పేకమెడలా కూల్చేసింది. 15 ఏళ్ల పాటు ఎదురు లేకుండా సాగిన దీదీ ఏకఛత్రాధిపత్యానికి ఇప్పుడు స్వపక్షం నుంచే ఊహించని రీతిలో ఘోర పరాభవం ఎదురైంది. పార్టీని తన గుప్పెట్లో ఉంచుకున్న మమతను చైర్పర్సన్ పదవి నుంచి తొలగిస్తూ రెబల్ నాయకుడు రితబ్రత బెనర్జీ చేసిన ప్రకటన తృణమూల్ కాంగ్రెస్ లో పతాక స్థాయికి చేరిన సంక్షోభాన్ని స్పష్టం చేస్తోంది. ఓటమితో మొదలైన అంతర్గత అసంతృప్తి కాస్త చివరకు మమతను సొంత పార్టీలోనే ఒంటరిని చేస్తూ భారీ తిరుగుబాటుకు దారితీసింది. ఈ చారిత్రాత్మక పరిణామం బెంగాల్ రాజకీయాల్లో 15 ఏళ్ల ఒక సుదీర్ఘ శకాన్ని ముగింపు తోసేసింది. వీధి పోరాటాల నుంచి బెంగాల్ పీఠాన్ని అధిరోహించిన మమతా బెనర్జీ ప్రస్తుతం విపక్షాల కంటే కూడా సొంత పార్టీలోని తిరుగుబాటుదారుల నుంచే తన రాజకీయ ఉనికిని, అధికారాన్ని కాపాడుకోవడానికి అత్యంత కఠినమైన సవాల్ను ఎదుర్కొంటున్నారు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సంక్షోభం పతాక స్థాయికి చేరడంతో ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా పెను సంచలనం చోటు చేసుకుంటున్నాయి. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీని చైర్పర్సన్ పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రతిపక్ష నేత టీఎంసీ రెబల్ నాయకుడు రితబ్రత బెనర్జీ సంచలన ప్రకటన చేస్తూ అసలైన టీఎంసీ తమదేనని స్పష్టం చేశారు. కోల్కతాలోని న్యూ టౌన్ లో గల ఒక 5 స్టార్ హోటల్లో అత్యవసరంగా సమావేశమైన ఈ తిరుగుబాటు వర్గం సీనియర్ ఎమ్మెల్యే అరూప్ రాయ్ను కొత్త చైర్పర్సన్ గా వాయిస్ ఓట్ ద్వారా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. పార్టీ భవిష్యత్తు నిర్వహణ కోసం 30 మంది సభ్యులతో కూడిన ఒక బలమైన కమిటీని కూడా నియమించడమే కాకుండా ఒకప్పుడు మమతకు అత్యంత సన్నిహితులుగా ఉన్న 4 వైస్ చైర్పర్సన్లుగా నియమించడం గమనార్హం. ఇదే క్రమంలో రితబ్రత బెనర్జీ, జావేద్ ఖాన్, సందీపన్ సాహాలను పార్టీ కొత్త ప్రధాన కార్యదర్శులుగా ప్రకటిస్తూ అధికార ముఠాకు గట్టి సవాల్ విసిరారు. ప్రస్తుతం తమ రెబల్ వర్గానికి 60 మంది ఎమ్మెల్యేలు, 70 మంది మాజీ కౌన్సిలర్ల స్పష్టమైన మద్దతు ఉందని వారు బహిరంగంగానే వెల్లడించారు. ఈ నాటకీయ పరిణామాల మధ్య మమతా బెనర్జీ మేనల్లుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన అభిషేక్ బెనర్జీని కూడా ఈ వర్గం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించడం బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ తిరుగుబాటు ద్వారా మమతా బెనర్జీ తిరుగులేని ఆధిపత్యానికి స్వపక్షం నుంచి చారిత్రాత్మకమైన ఘోర పరాభవం సవాల్ ఎదురైనట్లయింది. కుటుంబ పాలన, అంతర్గత విభేదాల వల్లే టీఎంసీలో ఇంతటి భారీ చిల్లిక వస్తోందని అంతర్జాతీయ, జాతీయ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ తిరుగుబాటు వర్గం అసలైన పార్టీ గుర్తు, అధికారిక గుర్తింపు కోసం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా మమతను పదవి నుంచి తొలగించామన్న రితబ్రత ప్రకటన, అభిషేక్ సస్పెన్షన్, కొత్త కమిటీ ఏర్పాటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ భవితవ్యాన్ని, రాజకీయ సమీకరణాలను సంక్షోభంలోకి నెట్టేలా ఉన్నాయి. ఒకప్పుడు తనకు అత్యంత విశ్వసనీయులుగా ఉన్న సీనియర్ నేతలు రెబల్ గ్రూప్లో చేరడం, అభిషేక్ బెనర్జీని రెబల్ వర్గం సస్పెండ్ చేయడం వంటి వాటిని మమతా బెనర్జీ ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి.